హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు అయితే మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్న రోజుల్లో అయితే మనం ఇలా మష్రూమ్ తెచ్చి మసాలా వేసుకొని కర్రీ చేసుకొని తింటే ఇంకా నాన్ వెజ్ తినాలి అనిపించదు. మా చిన్నప్పుడు అయితే ఊర్లో వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా పుట్టకొక్క అనేది పేలేది. అప్పుడు చాలామంది పొలాలకు వెళ్ళే వాళ్ళు గట్టయితే తీసుకొచ్చి ఇచ్చేవారు. మా సైడ్ అయితే మాత్రం మష్రూమ్ అయితే ఇదే దొరుకుద్ది. ఇది షాప్లో దొరికిన మష్రూమ్ అనమాట. బయట దొరుకుతుంది కదా మష్రూము. నాటు మష్రూమ్ అయితే బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే మగ్గుతున్నాయి. మనం ముందుగా 2 టమాటాలు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అయితే పేస్ట్ చేసుకున్నాం మిక్సీలోన. ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. మష్రూమ్లో అయితే ప్రోటీన్ అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్యాలరీస్ అయితే చాలా తక్కువ ఉంటాయి. అందువల్ల డైట్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రోటీలోకి, చపాతీలోకి, నెక్స్ట్ బిర్యానీ, వెజ్ బిర్యానీలోకి కూడా కాంబినేషన్ అయితే కర్రీ చాలా బాగుంటుంది. కాసేపు మగ్గనిద్దాం. కాసేపు మూత అయితే పెట్టుకుందాం. కుక్కలు ఒక్కొక్కలా వండుతారండి మష్రూమ్ కర్రీ. కానీ మా ఇంట్లో మా అమ్మ, మా అత్తయ్య, మా పిన్ని వీళ్ళందరూ ఇలానే వండుతారు. మనం వేసుకున్న టమాటా అయితే మగ్గిపోయింది. 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి బాగా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని అయితే వేసేద్దాం. మష్రూమ్లో అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. కాసేపటికి మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ కాసేపు మనం మూత తీసి చూసి వాటర్ అయితే పోసుకోవాలి. మష్రూమ్ అయితే బాగా మగ్గింది. ఈ మష్రూమ్లోకి మనం కొంచెం వాటర్ అయితే పోసుకుందాం. మనమైతే బాగా బిజీగా ఉండేటప్పుడు ఈ కర్రీ అయితే సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు. మన కర్రీ అయితే ఇలా వచ్చింది. కొంతమందికి కొంచెం ఈ కర్రీ తిక్కుగా నచ్చుద్ది. కొంతమందికి కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొంచెంసేపు ముందుగానే ఆపేయాలి. ఇది ఉడకడానికి అయితే ఎక్కువసేపు పట్టదు, చాలా తక్కువ సమయంలోనే ఇదైతే అయిపోతుంది. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.